ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రభునందు ప్రియమైన వారలారా, యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని దేవుడు ఉన్నత స్థలములలో ఉంచుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక, ఒకవేళ నీవు దీనుడిగా జీవిస్తున్నట్లయితే దేవుడు నీకు మంచి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేవిధంగా దుఃఖపడు వారికి క్షేమాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరైతే ఈ సమయంలో దుఃఖపడుతూ లేక బాధపడుతూ వాళ్ళ కుటుంబం గురించి చింతిస్తున్నారో వారికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. అదే సమయంలో వారిని కాపాడుతాడు. వారిని దుఃఖాన్ని ఆయన తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయవలసింది ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన వారమై ఉంటున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రములయ్యా. ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తానని చెప్పారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు. ఎవరైతే ప్రభువా దుఃఖపడుతూ ఉంటారో వారి దుఃఖాన్ని తుడిచివేస్తాను, వారి కుటుంబంలో సంతోషాన్ని ఇస్తానని చెప్పావయ్యా, మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ వాక్య భాగాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కలిగి ఉన్న సమస్తాన్ని మీరు దీవించండి. వారి కుటుంబాల్లో సంతోషము, సమాధానము, మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.